అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ అయింది. అయినా సంబంధిత అధికారులు ఇంతవరకు గుర్తించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. యానాం సమీపంలోని దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుళ్లు లేపుతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత ఓఎన్జీసీ, జీఎస్టీసీ, గెయిల్ ఇండియాతో పాటు చమురు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఓఎన్జీసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే, దర్యాల తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని, మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఆనవాళ్ళన్నీ దీనివల్ల ఫిష్ చనిపోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈరోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా. మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని దీని మీద స్పందించాలి. రేపొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు? ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది. అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి, ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతో సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని